చాలా తక్కువ టైంలో మన ఫేస్ పైన ఒక మంచి గ్లో రావాలి. అసలు మాకు పార్టీ ఉంది. చాలా త్వరగా గ్లో రావాలి. చాలా అందంగా ఉండాలి స్కిన్ అంటే, తప్పకుండా ప్రతి ఒక్కరు దీనైతే ట్రై చేయండి. అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే దీనివల్ల స్కిన్ అనేది చాలా టైట్‌గా కూడా ఉంటుంది. చాలా బ్రైట్‌గా కూడా ఉంటుందనమాట. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవ్వరైనా దీన్ని తప్పక ట్రై చేయండి. దీనికి కావాల్సిందేమి లేదు. కొంచెం రైస్ ఉంటే చాలు. ఎందుకంటే రైస్ వల్ల స్కిన్ అనేది చాలా వైట్ అవుతుంది. అలాగే స్కిన్ పైన ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌ని దూరం చేయడానికి మనకి రైస్ అనేది బాగా యూజ్ అవుతుందండి. మీ దగ్గర ఎలాంటి రైస్ ఉన్నా సరే తీసుకోండి. ఒక 2 చెంచాలు రైస్‌ని ఒక బౌల్‌లో వేసి బాగా క్లీన్ చేయండి. తర్వాత ఒక ఫిల్టర్ వాటర్‌ని పోసి దీన్ని స్టవ్ పైన కాసేపు మరిగించుకోవాలనమాట. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు వీడియోని చూసి నచ్చిన వాళ్ళు లైక్ చేస్తున్నారు. చాలామందికి నేనైతే చాలా చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కొక్కరికి నేను చాలా చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. మీకు గనక నా వీడియోస్ కనుక నచ్చుతూ ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ ఏవైనా మీకు మంచిగా అనిపిస్తే ప్రతి ఒక్కరికి షేర్ అయితే చేస్తుండండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ రెమెడీని ఫాలో అవుతారు. వాళ్ళు కూడా స్కిన్ అండ్ హెయిర్ గురించి తెలుసుకుంటారు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా దూరం చేసుకుంటారనమాట. కాబట్టి మీకు నచ్చిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీస్‌కి వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి. మంచి వాళ్ళకి ఒక వీడియోని షేర్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. నాకు కూడా మంచిగా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారనమాట. తర్వాత రైస్ వాటరు మనకు కాసేపు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని స్ట్రెయిన్ చేసిన తర్వాత అందులో మీరు కలుపుకోవాల్సింది ఏంటంటే ముల్తాని మట్టి. ముల్తాని మట్టిని మనము కాస్త రైస్ వాటర్‌ని ఉడికించుకొని ముల్తాని మట్టిని కనుక యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ముల్తాని మట్టి లేదు, మరి ఏమి యాడ్ చేసుకోవాలి అనంటే శనగపిండిని యాడ్ చేసుకోండి అదే ప్లేస్‌లో. అంటే మీ దగ్గర అది ఆప్షనల్ లేకపోతే మీరు శనగపిండిని యాడ్ చేసుకోవచ్చు. ముల్తానీ మట్టి వల్ల ఫేస్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎందుకంటే ముల్తానీ మట్టి వల్ల స్కిన్ గ్లో అవుతుంది. స్కిన్ పైన పేరుకున్న మురికిని తీసేస్తుంది. తర్వాత మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి కదా! వాటిని కూడా చాలా వరకు రిమూవ్ చేస్తుంది. కాబట్టి ముల్తానీ మట్టి వల్ల ఫేస్‌కి చాలా మంచి గ్లో అనేది వస్తుంది ముఖ్యంగా. తర్వాత ఇందులోనే కాస్త పెరుగును కూడా యాడ్ చేయండి. ఒక స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేసి బాగా కలపండి. ఈ ఈ ఏదైతే వాటర్‌ని ఉడికించిన వాటర్ ఉందో, తర్వాత ముల్తాని మట్టి, పెరుగు మొత్తం ఉండలు ఉండలు లేకుండా బాగా మీరు కలుపుకోవాలనమాట. బాగా చాలా టైం అయితే పడుతుంది. దీన్ని బాగా కలిపి మీరప్పుడు నెక్స్ట్ ప్రాసెస్‌ని చేసుకోవాలి. ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు మంచి సపోర్ట్‌గా ఉంటుంది. అరే! మంచి మంచి వీడియోస్ నన్ను లైక్ చేస్తున్నారు అని చెప్పేసి నేను మంచి నెక్స్ట్ వీడియో తేవడానికి చాలా త్వరగా తేవడానికి నేను ఉత్సాహం అయితే చూపిస్తాను. కాబట్టి మీరు లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్‌ని ఆన్‌లో పెట్టుకోండి ముఖ్యంగా. ఎందుకంటే నోటిఫికేషన్ అనేది మీకు రావడానికి ఆల్ బటన్‌ని ఆన్‌లో పెట్టుకోవాలనమాట. అంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు రావాలంటే ఆల్ బటన్‌ని ఆన్‌లో పెట్టినట్టయితే త్వరగా మీకు వీడియో అనేది కనిపిస్తుందనమాట. వీటన్నిటిని కలిపిన తర్వాత మీరు అందులో ఈ విటమిన్ క్యాప్సూల్ ఆయిల్ కానీ, లేదంటే నేను ఇక్కడ వేసుకున్నాను టీ3 ఆయిల్. టీ3 ఆయిల్ అనేది మనకి మార్కెట్‌లో ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా దొరుకుతుంది. ఎందుకంటే దాన్ని వాడడం వల్ల మన స్కిన్ పైన మొటిమలు ఏమైనా ఉన్నా బాగా తగ్గుతాయండి. మొటిమల మచ్చలు కూడా బాగా తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుందనమాట. దాది 2 లేని వాళ్ళు కోకోనట్ ఆయిల్‌ని మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు దీన్నేం చేస్తారంటే ఐస్ క్యూబ్స్ లాగా మీరు ఐస్ క్యూబ్‌లు చేసుకుంటారు కదా! అలా మీరు ఐస్ క్యూబ్స్ రెడీ చేసుకునే బాక్స్‌లో వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇలా నేను ఈ బాక్స్‌లో అయితే వేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఒక గంట తర్వాత స్కిన్ పైన అప్లై చేసుకోవాలనమాట. ఇలా మనము దీన్ని ఐస్ క్యూబ్‌లా చేసి స్కిన్‌కి అప్లై చేసినప్పుడు స్కిన్ పైన మనం ఐస్ కాబట్టి అంటే చాలా కూల్‌గా ఉంటుంది కదా! దాన్ని స్కిన్ పైన పెట్టడం వల్ల స్కిన్‌కి ఏదైనా డ్యామేజ్ ఉన్నా చాలా వరకు మనకి మచ్చలు తగ్గడానికి చాలా బాగా ఐస్ అనేది ముఖ్యంగా ఎంత కూల్‌గా ఉంటే అంత ఫేస్‌కి చాలా మంచిదనమాట. తర్వాత కొంతమందికి ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా! అవి కూడా చాలా మటుకు పోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత స్కిన్ టైట్‌గా అవ్వడానికి ఐస్ క్యూబ్స్ వల్ల చాలా బాగా పనిచేస్తుందనమాట. ఇలా మీరు ఫేస్‌కి బాగా ఇలా రాసేసి నేను చేతి పైన చూపించినట్టుగా ఐస్ క్యూబ్స్‌తో ఇలా రాసేసి మీరు దాన్ని కాసేపు అలాగే ఆరిన తర్వాత అప్పుడు వాష్ చేసుకోండి. ఎందుకంటే మనకి రెమెడీని అలా యూజ్ చేసినప్పుడు ఆరితేనే మంచిగా ఉంటుందన్నమాట స్కిన్‌కి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి.